అందరికీ నమస్కారం అండి. బాచీరావు పొలిటికల్ స్కూల్కి స్వాగతం అండి. ఈరోజు మన పాఠంలో ఇక్కడ పంచాయతీలో వార్డు గురించి మనం మాట్లాడుకుందామండి. పంచాయతీ వార్డ్. పంచాయతీలో వార్డు సభ్యుల యొక్క విధులు మరియు నాయకత్వ లక్షణాలు ఎలా ఉండాలి, అదేవిధంగా వారు వార్డు యొక్క అభివృద్ధికి, తద్వారా గ్రామం యొక్క అభివృద్ధికి మరియు ప్రజల యొక్క సమస్యల పరిష్కారానికి పంచాయతీ బోర్డు మీటింగుల్లో వారు వ్యవహరించే విధానము, ప్రజా సమస్యల పట్ల వారు ఏ విధంగా స్పందించాలి, అదేవిధంగా ఆర్థిక వ్యవహారాలలో, పరిపాలనా వ్యవహారాలలో మరియు అభివృద్ధి సంక్షేమం విషయంలో ప్రజల పక్షాన పోరాడేటటువంటి విషయంలో కూడా వాళ్ళకి అవగాహన ఉండాలి. ఒక ప్రజానాయకుడు ఒక మంచి పరిపాలనా దక్షత కలిగినటువంటి వ్యక్తిగా రూపాంతరం అనేది చెందుతాడు. కాబట్టి ప్రజానాయకుడు అయి ఉండాలి ప్రతి వ్యక్తి. పూర్తి వీడియోని మీరందరూ కూడా 5 to 6 minutes ఉన్న వీడియోని మీరు చూసినట్లయితే, ఎంకరేజ్ చేసినట్లయితే నేను మరిన్ని వీడియోలు చేస్తాను. మీరు లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి. ఒక లీడర్ అండ్ అడ్మినిస్ట్రేటర్ అంటే ఏంటి అనేది కూడా ముందర నేను మన వీడియోలో చెప్తానండి. దీనికి సంబంధించి పూర్తి వీడియో నేను మీకు చెప్పదలుచుకున్నాను, కానీ మీరు ఎంకరేజ్ చేస్తే పూర్తిగా చెప్తాను. థ్యాంక్ యూ టు ఆల్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ టు ఆల్. మీకు రిక్వైర్మెంట్ ఏమైనా కావాలంటే మీరు కామెంట్ రూపంలో రిక్వెస్ట్ అడగండి, నేను మీకు చెప్తాను. మీరు నా ఛానల్ని, ఈ బాచీరావు పొలిటికల్ స్కూల్ని ఆశీర్వదించండి, బ్లెస్సింగ్స్ ఇవ్వండి, ఎంకరేజ్ చేయండి. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను. మిస్టేక్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ రూపంలో చెప్పండి. మీకు ఏం కావాలో చెప్పినట్లయితే మరింత మెరుగ్గా నేను తర్వాతి ఛానల్ ఎపిసోడ్లో చెప్పగలను.